ఇంటికి వచ్చిన భూమి, "ఏంటి నాన్న అర్జెంట్‌గా మాట్లాడాలన్నారు" అని అడుగుతూ ఉంటే, "ఎక్కడి నుండి వస్తున్నావు" అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. "డాన్స్ క్లాస్ నుంచే నాన్న" అని భూమి చెప్తూ ఉంటుంది. "నువ్వు నిజంగానే డాన్స్ క్లాస్ నుంచి వస్తున్నావా" అని శరత్చంద్ర మళ్ళీ అడుగుతూ ఉంటే, "అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు" అని భూమి అంటూ ఉంటే, "నువ్వు డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నానని నువ్వు చెప్తేనే కదా మా బావకి తెలిసింది. నువ్వు డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నావో, లేకపోతే ఇంకెక్కడి నుండి వస్తున్నావో మాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పే మాటలే కదా మేము నమ్మేది" అని అపూర్వ అంటే, "అపూర్వ గారు, నేను నాన్నతో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీరు జోక్యం ఏంటి" అని భూమి అంటూ ఉంటుంది. "చూసావా బావ, భూమి నన్ను జోక్యం చేసుకోవద్దంటూ ఎలా మాట్లాడుతుందో" అని అపూర్వ అరుస్తూ ఉంటే, "అపూర్వ కోపం వద్దు" అని చెప్తూ, "చూడమ్మా భూమి, నువ్వు డాన్స్ క్లాస్‌కి వెళ్ళటం లేదు. ఆ గగన్ ఆఫీస్‌లో గగన్ గాడి పీఏగా జాయిన్ అయ్యి రోజూ వెళ్ళి వస్తున్నావని అపూర్వ చెప్తోంది" అని, "అది నిజమా భూమి అని చెప్పమ్మా" అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, భూమి టెన్షన్ పడుతూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. "ఏంటి భూమి, నోట్లో మాటలు పడిపోయాయా? మాట్లాడవేంటి? చాలా షాకింగ్‌గా ఉందా? బావ అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు" అని అపూర్వ అంటూ ఉంటే, "నాకు నిజంగానే ఇది చాలా షాకింగ్‌గా ఉంది అపూర్వ ఆంటీ. మీ మాటలు నమ్మి నాన్న నన్ను ఇలా ప్రశ్నించడం ఏంటి? నాన్న, మీరు అపూర్వ ఆంటీ ఇలా మాట్లాడుతోంది అని మీరు నన్ను ఫోన్‌లోనే అడిగి ఉంటే నేను డాన్స్ క్లాస్ లొకేషన్‌ని మీకు షేర్ చేసి ఉండేదాన్ని కదా! మీరు డైరెక్ట్‌గా అక్కడికే వచ్చి ఉండేవారు కదా" అని భూమి అంటూ ఉంటుంది. "వాహ్! వాహ్! వాహ్! భూమి ఇంత బాగా అబద్ధాలాడుతోంది బావ. దగాకోర్లు నేర్చుకునే విద్యలో ముందుందన్నట్లుగా ఎంత అబద్ధాలాడుతోందో" అని అపూర్వ అంటూ ఉంటే, "అపూర్వ" అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటాడు. "ఇప్పుడు భూమి అబద్ధం చెప్తోంది అని ఇప్పుడే నిరూపిస్తాను బావ" అని అపూర్వ అంటోంది. "డాన్స్ క్లాస్‌లో టీచర్‌గా పనిచేస్తున్నానని చెప్పింది కదా! ఆ ఫోన్ నంబర్ అడిగి తీసుకోండి. వెంటనే ఫోన్ చేయండి. అప్పుడు అక్కడ పని చేస్తుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది కదా" అని అపూర్వ అంటుంది. "మీ ఇన్‌స్టిట్యూట్ నెంబర్ ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను" అని శరత్చంద్ర అంటే, "నాన్న అది" అని భూమి అంటూ ఉంటుంది. "చూసావా బావ, భూమి ఎలా తడబడుతోందో" అని అపూర్వ అంటుంది. "ఏమ్మా, మీ ఇన్‌స్టిట్యూషన్‌కి ఫోన్ లేదా" అని శరత్చంద్ర అడగడంతో, "ఉంది నాన్న, మీ ఫోన్ ఇవ్వండి, డయల్ చేసి ఇస్తాను" అని భూమి చెప్తూ ఉంటుంది. "బావ ఇదేదో నాటకం ఆడుతోంది" అని అపూర్వ అంటే, "ఇప్పుడే కదా నెంబర్ ఇస్తానని చెప్పింది. అసలు భూమి నాటకం ఆడుతుందా, నువ్వు నాటకం ఆడుతున్నావా? నువ్వు కాస్త ఆగుతావా? నెంబర్ డయల్ చేసి ఇస్తుంది, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతానులే, నువ్వు కాస్త ఉండు" అని శరత్చంద్ర తన ఫోన్ ఇస్తాడు. భూమి నెంబర్ డయల్ చేసి ఇస్తుంది. వెంటనే శరత్చంద్ర స్పీకర్ ఆన్ చేసి, "హలో, ఎవరండి అక్కడ" అని అడగడంతో, "ఇది నటరాజ కళా నృత్య ప్రదర్శన క్షేత్రం. మీరు తెలియకుండానే ఎలా కాల్ చేస్తారు? మీరు తెలిసే కదా డయల్ చేసి ఉంటారు" అని అటువైపు అతను అంటూ ఉంటాడు. "అంటే పేరు మర్చిపోయాను, అందుకే కాల్ చేశానులెండి. అక్కడ భూమి అనే టీచర్ పనిచేస్తుందా" అని అడగడంతో, "అవునండి, ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మీకెందుకు" అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడే భూమి చాలా సంతోషంగా అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే గగన్ భూమికి పీఏగా ఆఫీస్‌లో జాబ్ ఇచ్చి ఉంటాడో, "చూడు, నువ్విక్కడ పని చేస్తున్నావని తెలిస్తే ఆ శరత్చంద్ర, అపూర్వ అసలు ఊరుకోరు. ఆ శరత్చంద్ర బుల్లి డెకాయిడ్ అయితే ఆ అపూర్వ పెద్ద డెకాయిడ్. ఇక్కడ పని చేస్తున్నావని తెలిసి వాళ్ళు ఏదో ఒక కుట్ర చేస్తారు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి నువ్వు డాన్స్ క్లాస్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్లుగానే ఉండాలంటే, ఇదిగో ఈ నటరాజ నృత్య కళాక్షేత్రం నెంబర్‌ని నువ్వు నీ దగ్గర సేవ్ చేసి పెట్టుకో. నువ్వు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఫ్రీగా డాన్స్ క్లాసులు కూడా చెప్తూ ఉండాలి. నేను ఆల్రెడీ నువ్వు అక్కడ పని చేస్తున్నావని చెప్పమన్నట్లుగా నేను చెప్పి ఉంచానులే" అని ఒక నెంబర్‌ని భూమికి ఇస్తాడు. దాని ప్రకారమే భూమి ఇప్పుడు ఆ నెంబర్‌కి కాల్ చేసి ఇచ్చి ఉంటుంది. ఇక అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఫోన్‌ని తన చేతిలోకి తీసుకొని, "ఇప్పుడు భూమి టీచర్ అక్కడ ఉందా అండి" అని అడుగుతూ ఉంటుంది. "లేదండి, ఇందాక హాఫ్ అన్ అవర్ క్రితమే వాళ్ళ నాన్న అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయిందండి" అని అతను చెప్తూ ఉంటాడు. భూమి ఇప్పుడు ఇంకా సంతోషపడుతూ వింటూ ఉంటే, అపూర్వ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. భూమి ఆటోలో వస్తున్నప్పుడే ఆ కళాక్షేత్రానికి ఫోన్ చేసి, "సార్, నేను చెప్పమన్నట్లుగా చెప్పండి, ఒకవేళ మీకు కాల్ వస్తే" అని ఆల్రెడీ ఆటోలో వస్తున్నప్పుడే అతనికి చెప్పి ఉంటుంది. దాని ప్రకారమే అతను ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే వెళ్ళిపోయిందని చెప్పి ఉంటాడు. "ఇదంతా నేను ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అపూర్వ" అన్నట్లుగా భూమి చాలా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. "చూడండి, మీకు ఏదైనా కావాలనుకుంటే, మాట్లాడాలి అనుకుంటే భూమికి ఫోన్ చేయండి" అని అతను ఫోన్ పెట్టేస్తాడు. "ఏంటి అపూర్వ ఇదంతా కూడా" అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, "బావా, అది కాదు బావా" అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, "ఇంకేం మాట్లాడకు అపూర్వ" అని శరత్చంద్ర వేలు చూపిస్తూ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.
ఏంటి నాన్న ఈ అపూర్వ గారి మాటలు విని మీరు నన్ను ఇలా అనుమానించటం అస్సలు బాగోలేదు నాన్న. మొన్నటికి మొన్న అసలు నన్ను దత్తత తీసుకోవడం ఇష్టం లేక విషం తాగినట్లు నాటకమాడింది. నక్షత్రతో కలిసి ప్లాన్ చేసి నన్ను జైలుకు పంపించాలని కూడా చూసింది. శోభాచంద్ర అమ్మ పోనినట్లు నటించింది. నేనంటే మొదటి నుంచి ఈ అపూర్వ గారికి అస్సలు ఇష్టం లేదు నాన్న. మీరు అపూర్వ గారి మాటలు విని నన్ను ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చటం లేదు. నాకు బాధగా ఉంది నాన్న అని భూమి అంటుంది. చూడమ్మా భూమి, అపూర్వ మాటలు విని నేను నిన్ను అనుమానించడంలో నా తప్పు ఉంది. నన్ను క్షమించమ్మా. చూడు అపూర్వ, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావనుకో నా ఆస్తిలో సగభాగం భూమి పేరు మీద రాయించేస్తాను. ఇక చూడాల్సిన పంచాయతీ అయిపోయింది. అందరూ వెళ్ళండి అని శరశ్చంద్ర వెళ్తూ ఉంటే ఆగు బావా అంటూ అపూర్వ అరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఏంటి అపూర్వ అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటే, బావా నేను నా కళ్ళతో చూసింది అబద్ధమని చెప్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది బావా. నేను ఇప్పుడే నిరూపిస్తాను బావా అని ఆ గగన్ గాడి ఆఫీస్లో ఇది పని చేస్తుంది బావా అని వెంటనే భూమి చెయ్యి తీసి శరశ్చంద్ర తలపై పెట్టేసి, ఇప్పుడు నిజం చెప్పవే, ఇందాక చెప్పినవన్నీ కూడా నిజాలని ఇప్పుడు చెప్పవే అని అపూర్వ అంటూ ఉంటుంది. చెప్పమ్మా, నీకేంటి భయం? నువ్వు ఆ గగన్ గాడి ఆఫీస్లో పని చేస్తుంటే కదా భయపడాలి. చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పమ్మా అని శరశ్చంద్ర అంటే, ఇంకా అర్థం కావటం లేదా బావా? అది మౌనంగా ఉందంటే అవన్నీ చెప్పిందన్నీ కూడా అబద్ధాలే బావా అని అపూర్వ అంటుంది. భూమి చాలా బాధపడుతూ చేతిని వెనక్కి తీసుకుంటుంది. చూసావా బావా, ఇన్ని అబద్ధాలు చెప్పింది. నీ మీద ఒట్టేసి మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పలేక కాదు బావా. ఒకవేళ అలా చెప్పినా కూడా నేను అసలు వదలను కదా. నేను ఆ గగన్ గాడికి ఫోన్ చేసి మీ ఆఫీస్లో పని చేస్తుందా అని అడుగుతాను కదా. అప్పుడు ఇది ఆ గగన్ గాడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు కదా బావా. నీ మీద ప్రేమతో అయితే కాదు బావా. ఆ గగన్ గాడిని ఇది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది కదా. అందుకే గగన్ గాడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు బావా. అందుకే బావా అని అపూర్వ చెప్తుంది. ఇది చాలా తెలివైంది బావా. నీ మీద ఒట్టేసి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఇది ఆ గగన్ గాడితో చేతులు కలిపి నిన్ను నేల మీదకి లాగటానికి ఇదంతా చేస్తుంది బావా అని అపూర్వ అంటే, కాదు కాదు అని భూమి అంటూ ఉంటుంది. ఇదంతా అబద్ధం అని భూమి అంటూ ఉంటే, నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమించటం నిజం కాదా? అసలు ఆ గగన్ గాడు దీనికోసం రావటం, ఇది చీకొట్టి పంపించేయడం, నీ మనసుని చెడగొట్టడానికే ఇది గగన్ గాడితో వేసిన డ్రామా బావా, డ్రామా అని అపూర్వ అంటుంది. నీ మనసు పాడైపోతే అప్పుడు నీ బిజినెస్లన్నీ కూడా సీక్రెట్ అన్నీ కూడా తెలుసుకొని ఆ గగన్ గాడికి చెప్పేయటం, అప్పుడు ఆ గగన్ గాడు అంచెలంచెలుగా ఎదగడం, నువ్వు కిందకి పడిపోవడం, నిన్ను చూసి కింద పడిపోయిన నిన్ను చూసి వీళ్ళు వికటాటహాసం చేసుకోవడం, ఇది బావా వీళ్ళ ప్లాన్ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. లేదు, అంత పెద్ద నిందలు నాపై వేయకండి. ఏ కూతురు నాన్న కింద పడిపోవాలని కోరుకోదు అని భూమి దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు నోర్ముయ్యవే, నోర్మి, నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమించడం నిజం కాదా? చెప్పవే చెప్పు అని అపూర్వ అంటూ ఉంటే, నిజమే, నేను గగన్ గాడిని నా ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించాను అని భూమి చెప్పగానే చెర్రీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే మిగతా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటారు. చెర్రీ చాలా బాధపడుతూ ఉంటే బిందు చెర్రీ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది. చూసావా బావా అని అపూర్వ అనగానే ఇక శరశ్చంద్ర ఆపు అన్నట్లుగా చేతిని అడ్డు చూపిస్తూ ఉంటాడు. ఇక శరశ్చంద్ర ఏడుస్తూ, భూమి, నేను నిన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. నీకంటే ఏది ఎక్కువ కాదు అనుకున్నాను. చివరికి నా రక్త సంబంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటే నక్షత్ర కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. సరేనమ్మా, నువ్వు నన్ను కలవక ముందు నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమించావనుకో, ఇప్పుడు నేను నీకు ఉన్నానమ్మా, నేనున్నాను, మీ నాన్నను ఉన్నానమ్మా, వాడిని మర్చిపో, ఆ గగన్ గాడిని మర్చిపో, నువ్వు నాతో వచ్చేసేయి అని శరశ్చంద్ర భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే భూమి అసలు కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. రానన్నట్లుగా తల ఊపుతూ ఉండడంతో చూసావా బావా అని అపూర్వ అంటే మళ్ళీ శరశ్చంద్ర చేతిని అడ్డు చూపిస్తూ ఇక భూమి చేతిని ఒక్కసారిగా వదిలేస్తూ చివరిగా ఒక్క మాట, నీకు నేను కావాలా ఆ గగన్ గాడు కావాలా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఇక భూమి నాకు గగన్ గారే కావాలి అని చెప్పడంతో అపూర్వ శరశ్చంద్ర ఇద్దరూ కలిసి భూమిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటారు. దాంతో భూమిని గెంటేయడంతో భూమి ఏడుస్తూ గగన్ ఇంటికి వెళ్లకుండా ఎటో వెళ్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన గగన్తో శారద భూమిని ఇంట్లో నుంచి గెంటేశారని చెప్పడంతో భూమిని వెతుక్కుంటూ గగన్ బయటికి వస్తాడు.